సో రామభద్రాచార్య ఈయన గొప్ప ఆధ్యాత్మిక గురువు. చిత్రకూటంలోని ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకున్నారు, తులసి పీఠం అని చెప్పి. దాని ఆయనే అధ్యక్షుడు ఆయన. అలాగే ఆయన ఎన్నో గ్రంథాలు రచించాడు. అలాగే అయోధ్య ఉద్యమంలో చాలా ప్రముఖ పాత్ర ఉంది, అయోధ్య తీర్పులో చాలా ప్రముఖ పాత్ర ఉంది, అయోధ్య మందిర నిర్మాణంలో చాలా ప్రముఖ పాత్ర ఉంది. ఆయనకి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయి ఉండొచ్చు. అలాగే వచ్చేసి ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్. అలాగే ఎంతో మంది గొప్పవాళ్ళు కూడా ఆయనకు చాలా గౌరవిస్తారు. అన్ని బాగానే ఉన్నాయి. లక్షల మంది అనుచరులు ఉండి, లక్షల మంది శిష్యులు ఉండి కూడా చాలా గొప్పగా ఉన్నారు. కానీ ఈరోజు సడన్గా ఏమైందో తెలియదు. కానీ ఆయన అటు ఆదిశంకరాచార్యులు అలాగే శంకర పీఠాలను అవమానించాడు. అలాగే బ్రాహ్మణులని కొంతమందిని నీచులుగా సంబోధించాడు. అలాగే ప్రవచనకారులని కూడా వాళ్ళకి నాలెడ్జ్ లేనట్టుగానే మాట్లాడాడు. సో అది చాలా పెద్ద కాంట్రవర్సల్గా మారిపోయింది. ప్రతి ఒక్కడు కూడా ఇప్పుడు ఈయన విమర్శించే ఒక వస్తువుగా మారిపోయాడు. అలాగే బృందావనంలో ఉన్నటువంటి ప్రేమానంద్ మహారాజును కూడా ఆయనకు సంస్కృతం రాదు, ఆయన గొప్ప మహిమలు చేయలేడు, డయాలసిస్ చేయించుకుంటాడు, దానిలో గొప్పదనం ఏముంది అని అవమానించాడు. యాక్చువల్గా చెప్పాలంటే ప్రేమానంద్ మహారాజుకున్న గొప్ప లక్షణాలు కూడా ఈయనకు లేవు. ఎందుకంటే ఆయన ఎవరిని విమర్శించడు, ఏది చెడుగా మాట్లాడు. ప్రజలు ఏ విధంగా ఉత్తమంగా జీవించాలి, ఏ విధంగా భగవన్నామాన్ని స్మరించాలి అని చెప్పడంలోనే ప్రేమానంద మహారాజుకి కోట్ల కొద్ది భక్తులు తయారయ్యారు ఈరోజు. సో అంత భక్తి ఈనాయుడులో ఉందా? లేదు, అదందరికీ తెలుసు. కానీ ప్రేమానంద్ మహారాజుతో సహా అందరిని అవమానించాడు. సో ఒక్కళ్ళను వదిలిపెట్టలేదు, హిందూ మతంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళను కూడా అవమానించాడు ఆయన. సో దాంతో హిందూ మతంలోని మేజర్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టింది. ఒకప్పుడు ఈయన గురించి ఒక చిన్న నెగిటివ్ మాట మాట్లాడిన వాళ్ళు ఈరోజు పూర్తి స్థాయిలో నెగిటివ్ మాట్లాడుతూ ఉన్నారు. సో మరి ఈయన ఎంత గొప్పవాడు అంటే, ఈయన చిన్న కాలంలోనే చిన్నతనంలోనే ఆయనకి కళ్ళు పోయిన, సంస్కృత విద్యలో గొప్ప పటిమను సాధించాడు. అలాగే బుక్స్ కొన్ని వందల కొద్ది రాశాడు. సంస్కృత జ్ఞానం ఉంది, 22 భాషలు మాట్లాడగలుగుతాడు. కాకపోతే ఈరోజు ఏం జరిగిందంటే, ఈయన చేసిన విమర్శ ఆ హిందూ మతాన్ని అవమానించే విధంగా ఉంది. సో ఇప్పటికే మనం అటు పరమతాలు, పర్టికులర్గా ముస్లిమ్స్ అయి ఉండొచ్చు, క్రిస్టియన్స్ అయి ఉండొచ్చు, ఇంకా ఇతర మతాలు చాలా ఉన్నాయి. ఇక్కడ మత మార్పులు జరుగుతూ ఉన్నాయి, లవ్ జిహాదులను జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇతర మతాల నుంచి ప్రమాదం ఫేస్ చేస్తున్న హిందూ మతానికి, సనాతన ధర్మానికి హిందువుల్లో ఉన్న గొప్ప గొప్ప స్వామీజీలే ఒక నెగిటివిటీని క్రియేట్ చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు మనం చూసే నవ్వుకునే స్థాయికి తీసుకొస్తూ ఉన్నారు. మనకు నచ్చినా నచ్చకపోయినా ఈరోజు వాళ్ళకు ఒక మనం పండు అందించినట్టుగా మారింది. సో ఈయన విమర్శలకు గాను మళ్ళీ మన వాళ్ళు మీడియా ఒకటి ఉంది, ఇదేం చేస్తుందంటే దాన్ని పెద్దగా చేస్తూ ఉంటుంది. ఆ క్వశ్చన్లు అడగకూడదు, ఆయన పెద్ద మనిషిని అడిగిన తర్వాత ఆయన చెప్పకూడదు, ఆయన చెప్పిండు. మళ్ళీ ఇవే క్వశ్చన్లు తీసుకొచ్చి ప్రతి ఒక్క స్వామీజీని ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉన్నారు. సో దానికి తగ్గట్టుగా దానిలో అత్యంత అగ్రెసివ్గా ఉండే స్వామీజీ అవిముక్తేశ్వరానంద స్వామీజీ. ఆయన ఇదే ప్రశ్న అడిగినప్పుడు ఆయన కూడా కొద్దిగా సంయమనం పాటించో బాగుండేది. కానీ ఆయన కూడా ఏమని చెప్తా ఉన్నారు అంటే, ఈయనకు అర్హత లేదు, ఈయన మాట్లాడడానికి శంకరాచార్యుల గురించి కావచ్చు, బ్రాహ్మణుల గురించి కావచ్చు, ఇలాంటివి మాట్లాడటానికి అర్హత లేదు. ఆయన అసలు సన్యాసికి పనికిరాడు. ఎందుచేత అంటే శాస్త్ర ప్రకారం వికలాంగులైనటువంటి వాళ్ళు సన్యాసం తీసుకోవడానికి అర్హత లేదు. మరి ఈయనకి ఎలాంటి అర్హత ఉంది, ఏ విధంగా సన్యాసి అయ్యిండు, కాబట్టి నా సన్యాసి కాదు అని ప్రకటించేశాడు. అలాగే వచ్చేసి ఆయన చెప్తా ఉన్నాడు, శాస్త్రాల్లోనే చెప్పుంది, శాస్త్రాధ్యయనం చేసిన వాడు మూర్ఖుడుగా మారే అవకాశం ఉంది. సో మరి ఈయన ఏందో ఈయన ఆలోచించుకోవాలని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. సో ఓవరాల్గా ఏమైపోయిందంటే, ఆయన వీళ్ళందరినీ మూర్ఖులు అంటే వీళ్ళు ఆయన్ని మూర్ఖుడు అంటున్నారు. సో ఓవరాల్గా ఏమైపోతా ఉంది, సనాతన ధర్మం నవ్వుల పాలు ఎదుర్కొంటా ఉంది. సో ఈ నవ్వుల పాలు అయ్యే విధంగా సనాతన ధర్మాన్ని ఎందుకు మారుస్తూ ఉన్నారు? హిందువుల్లోని వీళ్ళెవరు అంటే అతిపెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు గౌరవించదగ్గ స్థాయిలో ఉన్నవాళ్ళు. మరి ఇంత గొప్ప స్థాయి నుంచి వచ్చిన శంకర పీఠాధిపతులు అయి ఉండొచ్చు, అలాగే వచ్చేసిన ఈ రామభద్రాచార్య లాంటి వాళ్ళు అయి ఉండొచ్చు, ఎంతో మంది స్వామీజీలు, హిందువులు కోట్ల సంఖ్యలో వీళ్ళని గౌరవిస్తూ ఉంటారు. కానీ ఈరోజు ఎక్కడికి వచ్చింది అంటే, ఈ కోట్ల సంఖ్యలో ఉన్న వాళ్ళే 2 గ్రూపులుగా విడిపోయి వాళ్ళని తిట్టుకునే స్థాయి ఏర్పడింది. దీని ద్వారా ఏంటంటే సనాతన ధర్మాన్ని అవమానించే అవకాశాన్ని మనం ఇతర మతాలకు అప్పచెప్తా ఉన్నాం. మరి ఇది ఆపరా అర్థమైందా కాదా అనేది అది ఎవరు ఆన్సర్ చెప్పాలో అర్థం కాని విషయం. ఎవరు వీళ్ళని ఇలా మాట్లాడొద్దని చెప్పగలుగుతారో అర్థం కావట్లేదు. ఎందుకంటే వీళ్ళకి చెప్పే స్థాయి మరొకరికి లేదు. కానీ వీళ్ళకి తమ స్థాయిని అర్థం చేసుకునేది కూడా వీళ్ళకి లేదని అనిపిస్తూ ఉంది. సో ప్రతిసారి హిందూ మతంలో ఈ సమస్యలను ఫేస్ చేస్తూ ఉన్నాం. నిజం చెప్పాలంటే ఇతర మతాలు రావడానికి కారణమే మనం. సో మనం వాళ్ళని తెచ్చుకొని మళ్ళీ వాళ్ళని తిడుతూ ఉన్నాం. కానీ ఇప్పుడు మనల్ని మనం తిట్టుకుంటా ఉన్నాం.
ఫైనల్గా ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది. కాకపోతే ఏంటంటే సనాతన ధర్మంలో అందరూ కూడా కొంత అర్థం కావాలి. ఒక సాధారణ వ్యక్తికి అర్థం అవ్వకపోయినా నష్టం లేదు. కానీ ఇంత ప్రముఖ స్థాయిలో ఉన్న ఆధ్యాత్మిక గురువులకే అర్థం కాకపోతే మరి ఎవరికి అర్థమవుతుంది? సో ఇది వాళ్ళు అర్థం చేసుకుంటే మంచిది. ఇక మనకు అర్థం కావడం అనేది దైవాధీనం. థ్యాంక్ యూ వెరీ మచ్.